హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జెస్సీ శిల్ప. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసినా కదా, నేను ఆల్రెడీ ఈ శారీకి ఇలా కుచ్చు వేసాను. గార్డెన్ ఫ్లవర్స్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్స్ ఇలా పింక్ కలర్ విత్ ప్యారెట్ గ్రీన్. సో చూసినా కదా ఎంత బాగుంది. విత్ స్మాల్ బీడ్స్ కూడా యాడ్ చేశాను. సో దీన్ని ఎలా చేయాలి అంటే, ఇక్కడ చూడండి, నేను 8 లేయర్స్ దారం చుట్టుకున్నాను. అలాగే నీడలు వచ్చేసి 0.7 mmది. సో ఇప్పుడు మీరు క్లాత్ తీసుకొని అలా ఫస్ట్ ఒక నాట్ వేసుకోండి. చూడండి, ఇలా క్లాత్తో పాటు ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. ఇక్కడ చూసినా కదా, ఇలాగా వేసుకొని అలా టైట్ చేసుకోండి. మీరు ఇంకా ఒకటి వేసుకుంటే కన్నా కొంచెం టైట్గా ఉంటుంది, అలా గ్రిప్ కరెక్ట్గా ఉంటుంది, ఎప్పటికీ ఊడిపోదు. ఇక్కడ చూసినా కదా ఇలాగా. సో దీని తర్వాత మీరు 2 చైన్స్ వేసుకోండి. 2 చైన్స్ వేసుకొని మళ్ళీ క్లాత్ పెట్టుకొని 2 చైన్స్కి అయ్యే కరెక్ట్గా అలా సైజ్ పెట్టుకొని మళ్ళీ ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. ఇక్కడ చూసినా కదా ఇలాగా. సో అలాగే మళ్ళీ 2 చైన్స్, మళ్ళీ క్లాత్ పెట్టుకొని ఒక సింగిల్ క్రోషా. చూడండి, అలా కుచ్చి అలా తీసుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. చూసినా కదా అలాగా. సో మీకు ఇంకొకసారి మళ్ళీ చూపిస్తాను. చూడండి, 2 చైన్, ఇలా సింగిల్ క్రోషా. చూస్తున్నారు కదా ఇలాగా. ఓకే, 2 చైన్, మళ్ళీ సింగిల్ క్రోషా. సో ఇలా వేసుకుంటా కదా నెక్స్ట్ డిజైన్కి క్లాత్తో ఏం పని లేదు. సో ఇలా మీరు ఫుల్ శారీకి ఫుల్ 2 చైన్స్ విత్ సింగిల్ క్రోషా అలా ఫుల్ కంప్లీట్ చేసుకొని లాస్ట్లో మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకోండి. ఇలా 2 టైమ్స్ ఒక చైన్ వేసుకొని మళ్ళీ ఇలా ఇంకొక 2 సార్లు సింగిల్ క్రోషా వేసుకొని చూడండి ఇలాగా. సో మళ్ళీ లాక్ చేసుకొని అలాగే ఇంకొక చైన్, ఇక్కడ చూసినా కదా ఇలాగా ఇంకొక చైన్ వేసుకోండి. చైన్ వేసుకొని అలాగే కట్ చేసుకోండి, దారం కట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇది ఫస్ట్ డిజైన్, ఇది ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ మళ్ళీ మీరు సేమ్ 8 లేయర్స్ దారం పెట్టుకొని, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ క్లాత్తో పాటు ఒక సింగిల్ క్రోషా నాట్ వేసుకొని లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత మరి మీరు ఫస్ట్ స్టెప్ దారం తీసుకున్నారు కదా, ఆ రెండింటి మధ్య తీసుకొని లాక్ చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ గ్రిప్ కరెక్ట్గా వస్తుంది. మీరు మళ్ళీ సెకండ్ స్టెప్కి వెళ్ళిపోతారు. ఇక్కడ చూసినా కదా ఇలాగా. సో దాని తర్వాత 2 స్టెప్స్ తీసుకొని మళ్ళీ ఒక డబుల్ క్రోషా వేసుకొని, అది ముందు 2 చైన్స్ వేశారు కదా దాని మధ్యలో నుంచి డబుల్ క్రోషా తీసుకోవాలి. చూడండి ఇలా డబుల్ క్రోషా తీసుకొని మళ్ళీ 3 చైన్స్ తీసుకోండి. 1 2 3 చైన్స్ తీసుకొని చూడండి, ఆ డబుల్ క్రోషాకు 2 చైన్స్ మధ్యలో నుంచి పెట్టుకొని ఇలా ఒక సింగిల్ క్రోషా తీసుకోండి. ఇది ఒక పీకౌట్ అవుతుంది. చూసినా కదా అలాగా. మళ్ళీ ఇంకొక చైన్ వేసుకొని మళ్ళీ రౌండ్ చుట్టుకొని మళ్ళీ మీరు నెక్స్ట్ 2 చైన్స్ వేసారు కదా అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ ఇంకొకటి డబుల్ క్రోషా కమ్మం వేసుకోండి. చూడండి ఇలాగా. సో మళ్ళీ 3 చైన్, మళ్ళీ ఆ డబుల్ క్రోషా వేసారు కదా దాని వెనక నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషా. చూడండి టైట్ చేసుకుంటా ఉండండి, గ్రిప్ కరెక్ట్గా ఉండండి. మళ్ళీ ఒక చైన్, మళ్ళీ రౌండ్ చుట్టుకొని మళ్ళీ నెక్స్ట్ 2 చైన్ వేసారు కదా ముందుగా, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి డబుల్ క్రోషా. 1, ఇది వెనక నుంచి తీసుకోండి, కరెక్ట్గా గ్రిప్ వస్తుంది, ఒక్క దారం కూడా ఊడిపోదు. మళ్ళీ 3 చైన్ వేసుకోవాలి. చూడండి ఇలా 3 చైన్, మళ్ళీ ఆ డబుల్ క్రోషా వేసారు కదా వెనక నుంచి ఒక సింగిల్ క్రోషా. సో ఇలా పికౌట్స్ చేసుకొనేసి టోటల్ మీరు స్టార్టింగ్లో అయితే 4 చేసుకోండి, లేదా మీకు ఇంకా ఎక్కువ కావాలంటే
ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినా కదా ఇలాగ. సో ఇలా మీరు స్టార్టింగ్ 4 పీకాట్స్ వేసుకోండి. 4 పీకాట్స్ వేసుకొని మళ్ళీ ఒక చైన్ వేసుకొని ఇప్పుడు మీరు చూసినాం కదా ఇలా. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ 5, 6 అలా కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఒక రింగ్ని యాడ్ చేసుకోండి, రింగ్ బీడ్ని. సో మీరు రింగ్ బీడ్ యాడ్ చేసుకొని మళ్ళీ దారం పెట్టుకొని వెనక నుంచి అలాగే ఒక సింగిల్ క్రోషా ఇలా తీసుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. ఇక్కడ చూసినా కదా ఇలాగ. మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని మళ్ళీ ఆ రింగ్ బీడ్ లోపల నుంచి తీసి ఒక డబుల్ క్రోషా వేసుకోండి. చూడండి 1, 2. సో ఇక్కడ డబుల్ క్రోషా అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అలాగే ఒక చైన్ చుట్టుకొని మళ్ళీ ఇంకొక డబుల్ క్రోషా. సో స్టార్టింగ్లో ఒక సింగిల్ క్రోషా, మళ్ళీ 2 డబుల్ క్రోషా. ఇప్పుడు 2 సార్లు చుట్టుకొని ట్రిపుల్ క్రోషా వేసుకోండి. చూడండి ఇక్కడ 1, 2, 3. సో ట్రిపుల్ క్రోషా. ఇంకా ఒకటి ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ చూడండి 1, 2, 3. సో 1 సింగిల్ క్రోషా, 2 డబుల్ క్రోషా, 2 ట్రిపుల్ క్రోషా. ఇప్పుడు 3 సార్లు చుట్టుకొనేసి సో ఇది 4 అంటే 4 టైమ్స్ వేసుకోవాలి ఒక కమాండ్కి. 1, 2, 3, 4. చూడండి 4 టైమ్స్ వేసుకున్నా కదా. ఇప్పుడు 3 చైన్స్ వేసుకోండి. మీరు లాస్ట్లో 4 టైమ్స్ వేసుకున్న కమ్మం ఉంది కదా, ఆ కమ్మానికి మీరు ఒక సింగిల్ క్రోషా వేసుకొని లాక్ చేసుకొని సో అదే కమ్మానికి ఇప్పుడు మీరు ఎడ్జ్ వరకు సింగిల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళండి. చూడండి కమ్మం వెనక నుంచి తీసుకొని ఇలా ముందుకు పెట్టి ఒక సింగిల్ క్రోషా ఇలా. ఇక్కడ చూసినా కదా ఇలాగా. సో ఇలా మీరు ఒక 4 టైమ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ బీడ్ మధ్యలో నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. సో వేసుకొని లాక్ చేసుకోండి. సో లాక్ చేసుకున్న తర్వాత బీడ్ లాక్ తర్వాత నెక్స్ట్ ఒక 5 చైన్స్. 1, 2, 3, 4, 5. చూడండి ఇలా 5 చైన్స్ వేసుకొని మళ్ళీ ఒక సింగిల్ క్రోషా వేసుకోండి రింగ్ బీట్కి. ఇలా సింగిల్ క్రోషా. సో సింగిల్ క్రోషా వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని ఇక్కడ చూసినా కదా ఎంత బాగా వచ్చిందో. సో మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని మళ్ళీ ఒక డబుల్ క్రోషా. చూడండి ఇలా 1, 2. సో మళ్ళీ రౌండ్ చుట్టుకొని మళ్ళీ ఒక డబుల్ క్రోషా. 1, 2. సో మళ్ళీ 2 రౌండ్స్ చుట్టుకొని ట్రిపుల్ క్రోషా వేసుకోండి. 1, 2, 3. ఇలాగే ఇంకొకటి ట్రిపుల్ క్రోషా. 1, 2, 3. సో ఇప్పుడు 3 టైమ్స్ చుట్టుకొని 4 డబుల్ క్రోషా. సో 1, 2, 3, 4. సో 4 టైమ్స్ తర్వాత 3 చైన్ యాడ్ చేసుకోండి. సో లాస్ట్ కమ్మం చేశారు కదా, అక్కడ నుంచి ఒక సింగిల్ క్రోషా వేసి లాక్ చేసుకోండి. చూడండి ఇలాగా. సో అలాగే మళ్ళీ అదే కమ్మానికి మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకోండి. ఇలా లాస్ట్ కమ్మ ఉంది కదా, అలా వెనక నుంచి తీసుకొని సింగిల్ క్రోషా. అలా ఫుల్ ఎన్ని పడతాయి, ఆల్మోస్ట్ 3 to 4 పడతాయి. చూడండి ఇలా. సో ఇలా సింగిల్ క్రోషా ఫుల్ కంప్లీట్గా వేసుకొనేసి
ఇప్పుడు మళ్ళీ బీడ్తో పాటు ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఆ సైడ్ ఈ సైడ్ లీఫ్ ధర. సో ఇప్పుడు మళ్ళీ ఒక చైన్ వేసుకొని ఒక రౌండ్ చుట్టుకొని, సో మీరు ఇక్కడ డబల్ చైన్ మధ్యలో ఉంది కదా, అది వదిలేసి నెక్స్ట్ దీనికి డబల్ చైన్కి చుట్టుకొని ఒక డబల్ క్రోషా వేసుకోండి. 2 చైన్స్ మధ్యలో ఒక గ్యాప్ వదిలి, సో డబుల్ క్రోషా వేసుకున్న తర్వాత ఇలా లాక్ చేసుకొని చూడండి ఎలా వచ్చిందో. సో మధ్యలో 2 చైన్స్ వదిలేసాము, ఎందుకంటే రింగ్ బీడ్ పెద్దగా వస్తుంది కాబట్టి. సో రైట్ సైడ్ 4 పీకాట్స్ అయినాయి. సో ఇప్పుడు మళ్ళీ పీకాట్స్ యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు డబుల్ క్రోషా అయింది కదా, 3 చైన్ యాడ్ చేసుకోండి. 1 2 3 చైన్ విత్ డబుల్ క్రోషా వెనక నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషా. కొంచెం టైట్గా తీసుకోండి, గ్రిప్ కరెక్ట్గా ఉంటుంది, ఒక్క దారం కూడా ఊడిపోదు. సో మళ్ళీ ఒక చైన్, మళ్ళీ రౌండ్ తీసుకొని దాని పక్కలో 2 చైన్స్ ఉన్నది కదా, అక్కడ నుంచి డబుల్ క్రోషా. చూడండి 1 2, మళ్ళీ 3 చైన్, మళ్ళీ ఆ వెనక నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషా, మళ్ళీ లాక్ చేసుకోండి. ఇలాగా. సో మీరు ఒక ఫ్లవర్ నుంచి ఇంకొక ఫ్లవర్కి అప్ టు ఒక 7 వేసుకుంటే కొంచెం స్పేస్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఫ్లవర్ పెద్దగా వస్తుంది కాబట్టి. సో మీరు స్టార్టింగ్లో కావాలంటే 4 పీకాట్స్ వేసుకోండి, మళ్ళీ ఒక ఫ్లవర్ నుంచి ఇంకొక ఫ్లవర్కి 7 వేసుకోండి పీకాట్స్. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సేమ్ అదేలాగే రింగ్ బీడ్ తీసుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకోండి, మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని మళ్ళీ చూడండి డబుల్ క్రోషా. 1 2, మళ్ళీ రౌండ్ చుట్టుకొని మళ్ళీ సేమ్ డబుల్ క్రోషా. 1 2, సో 2 డబుల్ క్రోషాలు అయ్యాయి కదా, ఇప్పుడు మళ్ళీ 2 ట్రిపుల్ క్రోషాస్. సో 2 సార్లు చుట్టుకోండి, మళ్ళీ రింగ్ బీడ్లో నుంచి తీసుకొని ట్రిపుల్ క్రోషా వేసుకోండి. 1 2 3, సో మళ్ళీ 2 సార్లు చుట్టుకొని మళ్ళీ ట్రిపుల్ క్రోషా. 1 2 3, సో ఇప్పుడు మళ్ళీ 3 సార్లు చుట్టుకొని 4 డబుల్ క్రోషా. సో చూడండి 1 2 3 4, ఇది లాస్ట్ కమ్ము. సో ఇప్పుడు మళ్ళీ మీరు 3 చైన్స్ తీసుకొని మళ్ళీ ఆ లాస్ట్ కమ్ము ఉంది కదా, దానికి ఒక సింగిల్ క్రోషా యాడ్ చేసుకోండి. సో అలాగే అదే కమ్మానికి మళ్ళీ సింగిల్ క్రోషా యాడ్ చేస్తూ వెళ్ళండి. చూడండి ఇలా చూస్తున్నారు కదా. ఇక్కడ చూసినా కదా ఇలాగా. సో ఫుల్ వేసుకొని లాస్ట్లో ఒక రింగ్ బీడ్తో పాటు సింగిల్ క్రోషా వేసుకోండి. ఇలా చూడండి ఇలాగా. సో దాని తర్వాత 5 చైన్స్ యాడ్ చేసుకోండి. 3 4 5 చైన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఆ రింగ్ బీడ్తో పాటు ఒక సింగిల్ క్రోషా వేసుకొని లాక్ చేసుకోండి. సో మళ్ళీ ఒక రౌండ్ తీసుకొని డబుల్ క్రోషా వేసుకోండి. సో ఒక సింగిల్ క్రోషా అయింది, ఇప్పుడు 2 డబుల్ క్రోషాస్ వేసుకుందాం. ఇక్కడ చూసినాం కదా. సో ఇలా 1 2, సో 1 డబుల్ క్రోషా అయ్యింది. సో ఇలాగే ఇంకొకటి డబుల్ క్రోషా. 1 2, సో రౌండ్ చుట్టుకొని ఇప్పుడు మళ్ళీ ట్రిపుల్ క్రోషా. 1 2 3, సో మళ్ళీ ఇప్పుడు 2 టైమ్స్ చుట్టుకొని సేమ్ ట్రిపుల్ క్రోషా.
1 2 3. సో ఇప్పుడు 3 టైమ్స్ చుట్టుకొని 4 డబుల్ క్రోషా. సో ఇలాగే మనము ఫస్ట్ ఒక సింగిల్ క్రోషా, 2 డబుల్ క్రోషా, 2 త్రిబుల్ క్రోషా, లాస్ట్లో ఒకటి 4 డబుల్ క్రోషా, అంటే 3 టైమ్స్ చుట్టుకొని 4 టైమ్స్ వేసుకోవాలి. చూడండి ఇలాగ. సో ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ వేసుకొని మళ్ళీ లాస్ట్ కమ్మానికి ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. చూడండి ఇలా. ఓకే, సింగిల్ క్రోషా వేసాం. అదే కమ్మానికి మళ్ళీ కమ్మం ఫుల్ కంప్లీట్ అయ్యే వరకు సింగిల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళండి. చూడండి ఇలాగ. అక్కడక్కడ మీరు టైట్ చేసుకోండి. సో మీకు గ్రిప్ కరెక్ట్గా చెప్తుంది. దారం ఎక్కడ కూడా ఊడిపోదు. సో లాస్ట్లో మళ్ళీ బీడ్తో పాటు ఒక సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా లీఫ్ తర వచ్చిందో. సో ఇక్కడ చూసారు కదా, మధ్యలో 7 పీకాట్స్, అక్కడ ఒకటి లీఫ్, ఇక్కడ ఒకటి లీఫ్. సో ఇప్పుడు మళ్ళీ ఒక చైన్ తీసుకొని రౌండ్ చుట్టుకొని మళ్ళీ మధ్యలో ఒకటి 2 చైన్ వదిలేసి నెక్స్ట్ సెకండ్ వన్కి డబుల్ క్రోషా వేసుకోండి. చూడండి ఇలా 1 2. సో మళ్ళీ 3 చైన్, మళ్ళీ ఒక సింగిల్ క్రోషా. సో ఇది ఒక పికౌట్ అవుతుంది. మళ్ళీ ఒక చైన్ వేసుకొని మళ్ళీ ఇలాగే డబుల్ క్రోషా. సో ఇలా 3 చైన్స్ వేసుకొని మళ్ళీ ఒక డబుల్ క్రోషాకి ఒక పీకాట్ చేసుకోండి. చూడండి ఇలా వెనక నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషా. చూసినాక ఇలా మళ్ళీ ఒక లాక్ చైన్ వేసుకొని సో ఇలా ఫుల్ ఎండ్ వరకు చేయండి. చూడండి ఇలా మధ్యలో 7 పీకాట్స్ వేసాను. మళ్ళీ ఇలా లీఫ్ తర రింగ్ బీడ్ యాడ్ చేసి లీఫ్ డిజైన్ వేసాను. సో ఇప్పుడు మీకు ఫ్లవర్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో మీరు ముందుగా అక్కడ 3 చైన్ వేశారు కదా ఎడ్జ్లో. సో అక్కడ 3 చైన్ నుంచి నేను ఇక్కడ పింక్ కలర్ దారం ఎట్లా చేసుకున్న దాన్ని ఇలా మధ్యలో నుంచి తీసుకొని అలాగే గంటు వేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా 2 గంటలు వేసుకుంటే కన్నా కొంచెం లాక్ అవుతుంది, గ్రిప్ కరెక్ట్గా వస్తుంది. మీరు మళ్ళీ దాన్ని పెట్టుకొని అదే 3 చైన్ ఉంది కదా, ఇక్కడ చూసినా కదా ఇలా అదే 3 చైన్ ఉంది కదా. సో 3 చైన్ మధ్యలో నుంచి ఒక సింగిల్ క్రోషా వేసుకొని లాక్ చేసుకోండి. సో అప్పుడు గ్రిప్ కరెక్ట్గా ఉంటుంది, ఎక్కడ ఊడిపోదు. సో ఇప్పుడు నేను ఏం చేశాను, సో దారానికి రింగ్స్ బీడ్స్ యాడ్ చేసుకున్నాను, రౌండ్ బీడ్స్. సో రౌండ్ బీడ్స్ యాడ్ చేసుకుని సో 2 టైమ్స్ చుట్టుకొని ఇక్కడ త్రిబుల్ క్రోషా వేసుకుంటాను. చూడండి 5 చైన్ వేసాను కదా, అక్కడ నుంచి త్రిబుల్ క్రోషా 1 బీడ్ వచ్చేసి సెకండ్ థర్డ్కి మధ్యలో వస్తుంది. సో 2 3 మళ్ళీ 3 చైన్ వేసుకొని ఆ కమ్మానికి త్రిబుల్ క్రోషా కమ్మానికి పికౌట్ చేసుకోండి. చూడండి ఇలా వేసి లాక్ చేసుకోండి. మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోండి, 2 టైమ్స్ చుట్టుకోండి. చూడండి ఇలా మళ్ళీ ఆ 5 చైన్ మధ్యలో నుంచి తీసుకొని సో ఒక త్రిబుల్ క్రోషా 1. చూడండి సెకండ్ టైం చేసినప్పుడు బీడ్ అక్కడ వదిలేయండి, మళ్ళీ ఇంకొకటి. సో త్రిబుల్ క్రోషా, మళ్ళీ 3 చైన్, మళ్ళీ ఆ మధ్యలో నుంచి ఒక సింగిల్ క్రోషా. సో ఇది పికాట్. సో ఇది ఇక్కడ ఫ్లవర్ బీడ్. సో ఆ బీడ్స్ వచ్చేసి స్మాల్ బీడ్స్ మధ్యలోనే వస్తే ఒకే ప్లేస్లో వస్తాయి. సో మీకు షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ మీరు 2 సార్లు చుట్టుకొని చూడండి ఇలా త్రిబుల్ క్రోషా. సో 1 సెకండ్ చేసినప్పుడు అక్కడ మధ్యలో వదిలేయాలి. చూడండి ఇలా మధ్యలో వదిలేయండి, మళ్ళీ ఇంకొకటి త్రిబుల్ క్రోషా.
చూడండి ఇలా త్రిబుల్ క్రోషే అయిందా. మళ్ళీ 3 చైన్, మళ్ళీ ఒక పీకాట్ కమ్మం చేసుకున్నాం కదా, త్రిబుల్ క్రోషే కమ్మంకి ఒక పీకాట్ చేసుకోండి. చూడండి ఇలా చేసి లాక్ చేసుకోండి, గట్టిగా ఉంటుంది. బీడ్ కూడాను మధ్యలో వస్తుంది, ఎక్కడికి వెళ్ళదు. సో మళ్ళీ ఇలాగే చూడండి 1 2 3, మళ్ళీ 3 చైన్, మళ్ళీ ఒక సింగిల్ క్రోషే కమ్మం చుట్టూరు నుంచి తీసుకొని సింగిల్ క్రోషే, దీన్ని పీకాట్ అంటారు. మళ్ళీ రింగ్ ఇక్కడ బీడ్ యాడ్ చేసుకొని మళ్ళీ చూడండి బీడ్ యాడ్ చేసుకొని సో 2 రౌండ్స్ చుట్టుకొని మళ్ళీ త్రిబుల్ క్రోషే 1 2 3, మళ్ళీ 3 చైన్, మళ్ళీ అదే కమ్మానికి రౌండ్గా చుట్టుకొని ఒక పీకాట్. చూస్తున్నారు కదా. సో మీకు కావాలంటే ఇంకా ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ బీడ్స్ అన్నీ ఒకే లేయర్లో ఒకే షేప్లో ఒకే ప్లేస్లో వస్తాయి. మీకు త్రిపుల్ క్రోష్ అయినా కూడా సెకండ్ టైం వేసినప్పుడు కరెక్ట్గా బీడ్ వదలండి. సో మీకు అప్పుడు ఎక్కడ గ్రిప్ పోదు. చూడండి ఒకే షేప్లో వస్తుంది. మళ్ళీ ఇలా 3 చైన్స్ వేసుకొని అదే త్రిపుల్ క్రోషే కమ్మానికి ఒక పీకాట్ చేసుకోండి. చూడండి ఇలాగ. సో మళ్ళీ బీడ్ యాడ్ చేసుకొని 2 సార్లు చుట్టుకోండి. సో 1 2 3, మళ్ళీ 3 చైన్, మళ్ళీ ఒక సింగిల్ క్రోషే. సో మీరు దారం గట్టిగా తీసుకోండి, గ్రిప్ కరెక్ట్గా వస్తుంది. లేట్ అయినా పర్లేదు. సో డిజైన్ కరెక్ట్గా వస్తుంది. ఇలాగే మళ్ళీ బీడ్ యాడ్ చేసుకొని త్రిబుల్ క్రోషే చేయండి. చూడండి ఇలా. మళ్ళీ 3 చైన్, 3 చైన్, మళ్ళీ త్రిబుల్ క్రోషే కమ్మం చేశారు కదా, అక్కడ నుంచి ఒక పీకాట్. సో ఇక్కడ చూసినా కదా, ఇలా మీరు టోటల్ 9 తీసుకోవాలి. సో 9 బీడ్స్ 9 త్రిబుల్ క్రోషే కమ్ తీసుకుంటే కరెక్ట్గా షేప్ సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే అది వెనక్కి ముందుకి మడతలు పడిపోతుంది. చూడండి ఇలా. ఇక్కడ చూస్తున్నా కదా, చూడండి షేప్ ఎలా వచ్చిందో. సో టోటల్ 9 బీడ్స్ తీసుకొని త్రిబుల్ క్రోషే 9 త్రిబుల్ క్రోషే తీసుకున్నాను. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనం మళ్ళీ అప్పుడు ముందు 3 చైన్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా లాక్ చేసుకొని ఒక సింగిల్ క్రోషే తీసుకొని మళ్ళీ ఒక చైన్ తీసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ చూసినా కదా ఎంత ఫ్లవర్ బీడ్ ఎంత బాగా వచ్చిందో. చూడండి ఇలా. సో 9 బీడ్స్ యాడ్ చేసుకొని ఇలా త్రిబుల్ క్రోషే చేశాను. సో అలాగే నేను ఫుల్ శారీ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపించడానికి ఇలా క్లాత్తో పాటు చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మీకు మధ్యలో వచ్చేసి 9 పీకాట్స్, మళ్ళీ సో రింగ్ బీడ్స్ యాడ్ చేసుకొని ఫ్లవర్ తర డిజైన్ చేసుకోవాలి. సో దారం వచ్చేసి వెనక గమ్ అప్లై చేసుకుంటే ఏమీ కనపడదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మీకు ఇలాగే నా వీడియో ఇష్టమైతే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.